అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు మీకు? పాత నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కన్నా ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ను ప్రారంభోత్సవాలు చేసిర్రు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చింది దరిద్రులు. జై శ్రీరామ్ అందరికి. అయితే బండి సంజయ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారో చూసినారు కదా. ఫాల్తు వాళ్ళు బండి సంజయ్కి ఏం తెలియదు, వాళ్ళు రోహింగ్యాలు 2014కి ముందు వచ్చినారు, ఇలాంటి మాటలు మాట్లాడినారు కదా. అయితే మీరు ఇక్కడున్న కార్యకర్త గారు సామాన్య వ్యక్తిగా సెంట్రల్ హోంశాఖ సహాయక మంత్రి అంటే సెంట్రల్ మినిస్టర్, మీ పవర్లను నేను మీకు గుర్తు చేపిస్తున్నా. ఫారెన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ మీదనే ఉంటుంది బాధ్యత వీళ్ళ మీద యాక్షన్ తీసుకోనికి. ఇంకా పాస్పోర్ట్ యాక్ట్ 1967 ఇది కూడా మీ చేతిలోనే ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ప్రతిసారి హిందువులను మభ్యపెట్టుకుంటా, ఈ మాటలు మాట్లాడుకుంటా, టైం పాస్ చేసుకుంటా 3 సార్లు మీకు ఇచ్చినాం పవర్. ఇంకా దానికి తోడు ఇక్కడ కొందరు హిందూ అని చెప్పుకునే పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఇక్కడ రాష్ట్రం సహకరించాలి కదా, ఇలాంటి మాటలు. రాష్ట్రం సహకరించినప్పుడు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఇవన్నీ అడుగుతున్నారు. రాష్ట్రం సహకరించినప్పుడు కేంద్ర బలగాలను దింపొచ్చు. అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎన్ఐఏ, ఇమిగ్రేషన్ శాఖ, ఈ శాఖలను నేరుగా దింపి వీళ్ళని